ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అవును, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, ప్రతి దినము దేవునిలో ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించాలి. అవును ప్రియా దేవుని బిడలారా, మరలా చెప్పుదును ఆనందించుడి అని దేవుడు చెప్తూ ఉంటే, మనుషులేమో ప్రతి ఉదయము వారి దినచర్యలో ఎన్నో వేదనలతో, ఎన్నో విచారాలతో, ఎన్నో భయాలతో వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉన్నారు. అవును, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషముతో వారి దినచర్యలో ముందుకి కొనసాగాలని ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నటలో మన జీవితాలకు నెమ్మది కలుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో సామెతలు గ్రంథము 2వ అధ్యాయము, సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములను చదువుకుందాము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, చదువుకున్న వచన భాగంలో మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, ఎంతో మంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు కదా, నాకు వేరే వారు ఎవరు కూడా బోధించిన అవసరం లేదు కదా అని. అవును ప్రియ దేవుని బిడలారా, లోబడనొల్లని వారుగా ఉండి తమకు తామే నష్టాన్ని కొని తెచ్చుకుంటా ఉంటూ ఉంటారు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలగాలి అనంటే, అవును, నీ చెడుతనమును విడిచిపెట్టి ఆయన యందు భయభక్తులు కలిగి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకుండా నీవు దేవుని ఎదుట తగ్గించుకో. నీవు ఈ లోకపరంగా ఎంత జ్ఞానవంతుడు అయినా ఆయన అనంత జ్ఞాని. ఆయన ముందు మనము అవును చాలా చిన్నవారము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అల్పులము. అవును, దుమ్ము ధూళి వంటి వారము మనము. మరి అవును, మన దేవుడు అనంత జ్ఞాని. ఆయన నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ నీకు ఈ లోకంలో గొప్ప జ్ఞానం, గొప్ప విద్య, గొప్ప ఉద్యోగం, గొప్ప వ్యాపారం ఉండవచ్చు, అవి దేవుని కృప ద్వారా నీకు లభించినవి అని దేవుని మహిమపరచు ప్రియ దేవుని బిడ్డ. అంతేకాని నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది. ఎంతోమంది జ్ఞానవంతులు, ఉద్యోగస్తులు, అవునండి, వారికి ఆరోగ్యం ఉండదు, వారి ఎముకలకు సత్తువై ఉండదు, వారి దగ్గర ఎంతో ధనము ఉంటుంది కానీ తినడానికి ఆహారం ఉంటుంది కానీ వారి ఆరోగ్యాలు సరియైన విధానములో ఉండవు. అవును ప్రియ దేవుని బిడలారా, సత్తువ లేక నిస్సత్తువతో మరి నిస్సహాయముతో కృంగిన వారుగా ఉంటారు. ఏ ఆహారము కూడా చూచినప్పటికీ కూడా వారు తినలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అది తినడానికి అనుమతించాలి అనంటే అది ప్రభు కృపను బట్టి. అవును, అందుకొరకే చెడుతనమును మనము విడిచిపెట్టి ఆయన యందు భయభక్తులు కలిగి నేను జ్ఞానిని కాదు నాయన, నేను దీనుడును అని దేవుని ఎదుట మనలను మనం ఒప్పుకొనినప్పుడు ఆయన మన దేహానికి ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, మన ఎముకలకు సత్తువ ఇస్తానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ప్రేమించుటలో, దేవుని వాక్యాన్ని విధేయత చూపుటలో, దేవుని వాక్యము అనుసరించుటలో నీకు ఆరోగ్యము కలుగుతూ ఉన్నది, నీ ఎముకలకు సత్తువ కలుగుతూ ఉన్నది, నీ యొక్క ప్రతి సమస్యకు విడుదల కలుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడిన రీతిగా మన యొక్క స్వయమును, మన యొక్క అవును ప్రియ దేవుని బిడలారా, మన స్వనీతిని, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని ప్రభు చెప్తున్నట్లు, మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవాను ఆధారం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మనలో ఏ చెడుతనం ఉన్నప్పటికీ, ఏ పాపం ఉన్నప్పటికీ, ఏ అపవిత్రత ఉన్నప్పటికీ కూడా దానిని విడిచిపెట్టినప్పుడు వెంటనే మనకి స్వస్థత కలుగుతూ ఉంది, వెంటనే మనకు విడుదల కలుగుతూ ఉంది. ఆయన తన యందు భయభక్తులు కలిగిన వారిని దీర్ఘాయుష్మంతులుగా కూడా ఆయన ఆశీర్వదించే దేవుడని
మరి ఒక వచన భాగంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నీ సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో ప్రభు మనతో మాట్లాడి ఉండగా దేవుని వాక్యానికి తక్షణమే విధేయత చూపి పరిపూర్ణమైన ఆరోగ్యమును భయభక్తులను కలిగి దేవునిలో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ మన జీవితంలో ముందుకి కొనసాగుదాము. రండి, మన యొక్క తలలు వంచి దేవుని సన్నిధిలో దేవునికి లోబడి ప్రార్థించి ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నీవు జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అంటున్నావు. అప్పుడు మా దేహమునకు ఆరోగ్యమును మా ఎముకలకు సత్తువయు కలుగుతుందని ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత మమ్ములను దర్శించావు. అవునయ్యా, నీ బిడ్డలు ఎల్లప్పుడూ కూడా నీలో సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో, నెమ్మదితో జీవించాలని నీవు ఎప్పుడు కూడా తండ్రి నీ బిడ్డల కొరకు ఎదురు చూచే దేవుడో తండ్రి, మా స్వబుద్ధిని, మా యొక్క తండ్రి నాయన అవిధేయతను ఒప్పుకుంటూ, అవును ప్రభువ, నీ సన్నిధిలో మేము అల్పులము, మేము దీనులంగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ అందు భయభక్తులు కలిగి మాలో ఏదైనా చెడుతనం, మాలో ఏదైనా అపవిత్రత, మాలో ఏదైనా అవిధేయత ఉంటే యేసు నామములో తొలగించి మా దేహమునకు ఆరోగ్యం, మా ఎముకలకు సత్తువయు నువ్వు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రకారముగా నీ పిల్లలందరినీ మీరు దర్శించండి. వారి జీవితాల్లో దీర్ఘాయుషు, వారి జీవితాల్లో ఆరోగ్యం, వారి ఎముకలకు సత్తువ, వారికి నెమ్మదిని కలుగ చేయమని, సంతోషమును వారి జీవితాల్లో సంతృప్తిని కలుగ చేయమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.